వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో మొత్తానికి తాత కార్తీక్కి మాటిచ్చాడు. మా నాన్నమాటే నా మాట అనే దశరథ్ కూడా పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే సుమిత్ర మాత్రం పైకి నటిస్తూ కాంచన దగ్గర అసలు నిజాన్ని బయటపెట్టింది. అయితే నేటి కథనంలో దీప కార్తీక్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి పంతులు వస్తాడు. జో సుమిత్రను ఒప్పించి కాంచనతో పాటు బయటికి తీసుకుని వెళ్తుంది. ఈ క్రమంలోనే శ్రీధర్ను కీలక పాత్రగా మార్చేసింది జియో పాప. అసలేం జరిగింది ఆ వివరాలు చూద్దాం. కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 14 ఎపిసోడ్లో పంతులు లెక్కలు చూస్తూ ఉంటాడు. అంతా అక్కడే ఉంటారు. అయ్యా అమ్మాయి అబ్బాయి పేరుబలాల ప్రకారం 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అంటాడు పంతులు. నువ్వేమంటావమ్మా అంటాడు దశరథ్ కాంచనతో. అత్తేమటుంది డాడీ, వీలైనంత త్వరగా 3 ముళ్ళు వేయించండి అంటుంది అంటూనే. అంతే కదా అత్తా అంటుంది జో నవ్వుతూ. అంతేనే అంటుంది కాంచన. సూపర్ పెద్ద మేడం గారికి అందరి మనసుల్లో ఏముందో తెలుసు అంటాడు కార్తీక్. నీ మనసులో ఏముందో అదే నాకు తెలియడం లేదు బావా, అది ఎలా బయటపెట్టించాలో నాకు తెలుసులే అని జో మనసులో అనుకుంటుంది. ఇక శివన్నారాయణ, పంతులుగారు 2 రోజుల్లో ఉన్న ముహూర్తానికి మీరు లగ్నపత్రికి రాయండి, రాసి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి ఇవ్వండి అంటాడు. వెంటనే కాంచన, మాకు కాదు పంతులుగారు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా మా నాన్న చేతులమీదే జరగాలి, ఆయన చేతికి ఇవ్వండి అంటుంది. అలాగే కాంచనమ్మ, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు పంతులు. అమ్మా కాంచనా, ఎల్లుండే పెళ్ళి, ఏర్పాట్లు అన్నీ మేం చూసుకుంటాం, మీరు పెళ్ళికి వస్తే చాలు అంటాడు దశరథ్. దశరథా, మనం బయలుదేరదాంరా అంటాడు శివన్నారాయణ. నాన్న, భోజనం చేసి వెళ్ళండి అంటుంది కాంచన. పెళ్ళికి ముహూర్తం మా తరపునుంచేగా పెట్టించింది, ఈ ఇంట్లో చెయ్యి కడగటం మంచిది కాదులే అంటాడు శివన్నారాయణ. వెంటనే దశరథ్ నవ్వుతూ, ఎలాగూ పెళ్లి భోజనాలు ఉన్నాయి కదా, అందరి కలిసి భోజనం చేద్దాం చెల్లమ్మా అంటాడు దశరథ్. మనమింక బయల్దేరుదాం అంటుంది సుమిత్ర కాస్త అయిష్టంగానే. అప్పుడే జియో, ఒక్క నిమిషం మమ్మీ, వచ్చిన పని అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా, పెళ్లి మాటలు ముహూర్తాలతో అంతా అయిపోదు కదా, ముహూర్తాలతో అంతా మొదలవుతుంది అంటూ జియో ఏదో చెప్పబోతుంటే దశరథ్ అడ్డుపడతాడు. అయితే కార్తీక్, లేదు లేదు పెద్ద మేడంగారు ఏదో ముచ్చటపడుతున్నారు కదా, మాట్లాడండి అంటాడు. కన్యాదానం ఎలా చేస్తారు అంటుంది జియో. కన్యాదానం అంటే పెళ్లికూతురు అమ్మా నాన్నామె చేతిని పెళ్లికొడుకు చేతిలో పెట్టి ఇప్పటినుంచి అమ్మాయి బాధ్యత నీదే అని వేదమంత్రాల సాక్షిగా అప్పగించడం అంటుంది కాంచన. చాలా బాగా చెప్పావత్తా, పెళ్లి కూతురు అమ్మానాన్న ఆ తంతు చేస్తారు సరే, కాని పెళ్లికొడుకు పక్కనే ఆ స్థానంలో ఎవరు కూర్చోవాలి అంటుంది జియో కావాలనే. ఇంకెవరు పెళ్లికొడుకు అమ్మా నా అని ఆగిపోతుంది కాంచన అల్లాడిపోతూ. ఆగిపోయావే, అత్తా పూర్తి చేయంటుంది జియో. పారు సూపరంటే సూపర్ అని మనసులో అనుకుంటూ, పూర్తి చేసేదేముందే, జ్యోత్స్నా పెళ్లికొడుకు అమ్మానాన్న ఉండాలి అంటుంది పారు నవ్వుతూ. మంట ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు జ్యోత్స్నాని కార్తీక్ మనసులో రగిలిపోతాడు. జో పొగరుగా కార్తీక్ని చూస్తూనే ఉంటుంది. మాట్లాడినప్పుడు, కన్యాదానం చెయ్యడానికి మా అమ్మానాన్న సిద్ధంగా ఉన్నారు, అందుకోడానికి మీ అమ్మానాన్న సిద్ధంగా ఉన్నారా బావా అంటుంది జో వెటకారంగా. జరిగినవన్నీ తెలిసి అర్థం లేకుండా మాట్లాడకు అంటాడు కార్తీక్ కోపంగా. తాత, నేను అడిగిన దానిలో తప్పు ఉందా అంటుంది జో. వెంటనే దశరథ్ కోపంగా, తప్పు ఉంది, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినో పిలవమని మనం ఎందుకు చెప్పాలి అంటాడు. దాంతో జియో కూల్గా, తాతా నువ్వు చెప్పు, దీపకు అమ్మానాన్న బతికి ఉన్నారా చచ్చిపోయారా అంటుంది. చచ్చిపోయారు అంటాడు శివన్నారాయణ. అమ్మానాన్న చనిపోయిన దీపకు
మా అమ్మా నాన్న పెళ్లి కూతురు తరపున నిలబడినప్పుడు. బావ తరపున అత్తామావయ్య నిలబడాలి కదా. నేను మాట్లాడింది తప్పు అయితే సరిచెయ్యండి. లేదా పద్ధతే అని ఒప్పుకోండి అంటుంది జో కావాలని. నువ్వు పద్ధతిగానే అడిగావ్. దీపకు అమ్మానాన్న లేరు కాబట్టి ఇలా చేస్తున్నాం. కార్తీక్కి అమ్మానాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు అంటాడు తాత. రాకపోతే పెళ్లి జరగదు కదా తాత అంటుంది జియో కూల్గా. ఎలా జరుగుతుంది? జరగదు అంటాడు తాత. అంతా బిత్తరపోయి చూస్తుంటారు. తండ్రి ఉండి తల్లి లేనివారు. తల్లి ఉండి తండ్రి లేనివారు ఉంటే అది వేరే సంగతి కాని పెళ్ళికొడుకు అమ్మానాన్న ఉండి రాకపోతేయా పెళ్లి తంతు పూర్తికాదు అంటాడు తాత. విన్నావ్గా బావా తాత ఏం చెప్పాడో అంటుంది జో. వినబడింది అంటాడు కార్తీక్. ఇక జో కూల్గా. ఎల్లుండి పెళ్ళి. లగ్నపత్రిక పూజగదిలో ఉంది. మా డాడీ చెప్పినట్లు ఏర్పాట్లు అన్నీ మేమే చేస్తాం. నువ్వు మీ అమ్మనాన్నలతో పెళ్లికి వస్తే సరిపోతుంది. ఈ పెళ్లి బాగా జరగాలి. అదే నేను కోరుకునేది అని జో అంటుంది. తాత బయల్దేరుదామా అంటూ జో ముగిస్తుంది. ఇక తాత సరే వెళ్దామంటాడు. వీళ్ళు బాధలోనే ఉంటారు. నిర్ఘాంతపోయే ఉంటారు. అంతా వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. ఇదెక్కడ చిత్రమో. పెళ్ళికొడుకు లేకపోతే పెళ్లి ఆగిపోవడం చూశాం కాని పెళ్ళికొడుకు తండ్రి లేకపోతే రాకపోతే పెళ్లి ఆగిపోవడం ఏంటో. ఈ విచిత్రం. ఇక గుర్రె తాతతో సహా అంతా వెళ్ళిపోతారు. ఇది జరగదులే అన్న ధీమాతో సుమిత్ర ముఖంలో నవ్వు వస్తుంది. ఇక కాంచన కార్తీక్ ఇద్దరూ బాధగా నిలబడిపోతారు. ఇక జోపారు ఒక కారులో వెళ్తుంటారు. దారిలో కారు ఆపించి మరీ పారిజాతం జోని హత్తుకుని ముద్దాడి, సూప్పర్ దెబ్బ కొట్టావే. ఆ శ్రీధర్ రాడు. ఈ పెళ్లి జరగదు అని పొంగిపోతూ జోని పొగుడుతుంది. సీన్ కట్ చేస్తే కార్తీక్ బాధగా కూర్చుని ఉంటారు. అనసూయ ఆవేశంగా. చూసావా చెల్లి, ఎప్పుడు గొప్పొళ్ళు గొప్పొళ్ళే. పెడితే కడుపు నిండా తిండి పెడతారు. కొడితే తల పగిలిపోయేలా కొడతారు. అంతా ప్లాన్ ప్రకారమే వచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నట్లే ఒప్పుకుని చివరికి ఈ కండీషన్ పెట్టి పెళ్లి జరగదనే క్లారిటీ ఇచ్చి వెళ్లారు అంటుంది అనసూయ కోపంగా. వెంటనే దీపా, లేదు అత్తయ్యా, ఇది కేవలం జ్యోత్స్న పనే. వాళ్లకు ఇదంతా ఏం తెలిసి ఉండదు అంటుంది నమ్మకంగా. అయితే అనసూయ దీప మాటల్ని అంగీకరించదు. అంతా ఒక్కటే. అంతా నటనే అంటుంది. కాదే పిచ్చిదానా, శ్రీధర్గారు అంటే ఆ ఇంట్లో ఎవరికీ పడదు. అయినా ఆయన రావాలి అని షరతు పెట్టారంటే అర్థం కావడం లేదా? ఈ పెళ్లి చెయ్యడం వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగాలంటే కార్తీక్ బాబు వెళ్ళి వాళ్ళ నాన్నను పిలవాలి. లేదంటే కాంచన చెల్లమ్మ పిలవాలి. ఏ ముఖం పెట్టుకుని ఆయన్ని పిలుస్తారు అంటుంది అనసూయ. వెంటనే మన దీపక్క. బావ చేయి పట్టుకుని పైకి లేచి, రా బావా, గుడికి పద. నా మెడలో తాళి కట్టు. మీరు ఎవరి దగ్గర తల వంచడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. పద అంటుంది ఆవేశంగా. అయితే కార్తీక్ వినడు. అందుకు ఒప్పుకోడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.